ఓకేమా, మనం ఇప్పుడు బుక్ నంబర్ 7లో ఉన్నామమ్మా. పేజ్ నంబర్ 3, పేజ్ నంబర్ 3. ఇక్కడ స్పెల్లింగ్స్ 10,000 స్పెల్లింగ్లు నేర్చుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. ఈరోజు మరి మొదటి నంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మొదటి వీడియో అన్నట్టుగా ఉంది. ఓకే, రైట్, కమాన్, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మొదటిది చూడండమ్మా, కొన్ని సందర్భాల్లో ది అని ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దా అని ఉంటుంది. ఇది మామూలుగా తెలుగు మీడియం విద్యార్థి రాయమంటే సమాధానాలు ఎలా రాస్తారంటే, జనరల్గా ది అంటే మా సార్ చెప్పినాడు, మా మేడం చెప్పింది. దా అంటే డిహెచ్ కదా, ఈ ఈ ఉంది కాబట్టి ఐ రాస్తాను. ఇది ఒక రకంగా రాస్తారు కొంతమంది. దా అనేసరికి డిహెచ్ఏ, మామూలుగా మా మేడం నేర్పించింది. దా, ధనలక్ష్మి, ధను, ఇలాంటివన్నీ మా మేడం నేర్పించింది, మేము కూడా ఇలాగే నేర్చుకున్నాం అని ఈ విధంగా రాస్తారు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే పేర్లు రాసే పద్ధతిలో. పేర్లు రాసే పద్ధతిలో అంటే తెలుగు టు ఇంగ్లీష్లో ఇది వర్తిస్తుంది. తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇది వర్తిస్తుంది. ఇది ఇంగ్లీషు పదాల్లో నువ్వు గనక దీకి డిహెచ్ఐ అని, దాకి డిహెచ్ఐ రాస్తే తప్పైతుంది. ఇక్కడ మీరు గమనించాలి, ది అని ఇంగ్లీషు పద్ధతుల ప్రకారంగా పోయినప్పుడు ప్రపంచాన్ని ఏలే ఏకైక పదమే టిహెచ్ఈ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, టిహెచ్ఈ. దీన్ని కొన్ని సందర్భాల్లో ది అంటారు, కొన్ని సందర్భాల్లో దా అంటారు. అలా అని చెప్పి తెలుగు పద్ధతి ప్రకారంగా పోతే ఇది తే అవుతుంది కదా సార్, తే, టిహెచ్ఈ తే అవుతుంది కదా. ఇప్పుడు అలా ఆలోచన చేయకూడదు. ఎంతసేపు తెలుగు మీడియం విద్యార్థిలా మీరు ఆలోచన చేయకూడదు. మనం నేర్చుకుంటుండేది ఇంగ్లీష్. ఇక్కడ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. ప్రతిదీ తెలుగులో ఉండకూడదు. మీరు దయచేసి ఇంగ్లీష్ పదాలను రాస్తున్నాను అనే ఫీలింగ్ పెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు స్పెల్లింగ్ ఏంటమ్మా? ఇప్పుడు అందరూ ఒక్కసారి చెప్పండి. దీకి స్పెల్లింగ్ ఏమవుతుందమ్మా? అందరూ కొంచెం ఓపిక. దీను దాను టిహెచ్ఈ స్పెల్లింగ్ వరకు వచ్చాం. సార్ మీరు దీని అర్థం ఏంటి సార్? చూడండమ్మా, అర్థం విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది, అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ అనేటువంటి అర్థము వస్తుంది. అది ఎట్లుంటుంది సార్? అదేం అర్థం సార్? అది డౌట్ ఉంది సార్ మాకు అనే వాళ్ళకి చెప్తాను. ఆ అబ్బాయి, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని ఉంది. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఇది చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉత్త బాయ్ ఈజ్ క్యూట్ ఇలా చెప్పవచ్చు, బాయ్ అని అనవచ్చు. కానీ అక్కడ ఆ అబ్బాయి అన్నాడు కాబట్టి ద బాయ్, ద మ్యాంగో, ఆ మామిడి పండు. ఏ మామిడి పండు? ఆ మామిడి పండు. ద బనానా, ద బనానా. ఉత్త బనానా అంటే అరటిపండు. ఏ బనానా? ఆ బనానా. ఈ బనానా. ఆ అనేది ఎప్పుడు వస్తుంది? దూరంగా ఉంటే వస్తుంది. ఈ అంటే ఎప్పుడు వస్తుంది? దగ్గరగా ఉన్నటువంటి విషయంలో మనం ఈ అంటాము. అది అర్థం అక్కడ. క్లియరా? ఇప్పుడు మాట్లాడొచ్చు. సార్ ఇంతవరకు ది అంటే ఒక అర్థం వచ్చింది, ఇంకా అర్థం కాలేకపోతే అడగండి, మనస్ఫూర్తిగా మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడండి. అర్థమైంది సార్. ఓకేనా? ఇప్పుడు ఇంకా ది దా అనేది ఇంగ్లీష్లో చూడండమ్మా 99% పదాలలో మనం వాడుతూనే ఉంటాం. ఎక్కడైనా మీరు కావాలంటే ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, ఎక్కడైనా పోండి, ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ది అనే పదం, దా అనే పదం. మరి సార్ మీరు ది ఎప్పుడు అనాలి, దా అని ఎప్పుడు అనాలి, ఇవి చెప్పలేదు కదా అంటే అది గ్రామర్లో వస్తుందమ్మా. అప్పుడు నేనే నేర్పిస్తాను తల్లులు.
మీరు ఎవరు ఇబ్బంది పడకండి. ఇప్పటికీ ప్రజెంట్ టీహెచ్ఈ అంటే దానండి ది అనండి, నాకేం ఇబ్బంది లేదు. మరి ది దా ఎప్పుడనాలి అనేది మళ్ళీ గ్రామర్లో పోయినప్పుడు వస్తుంది. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవద్దండి. డౌట్లు ఉన్న వాళ్ళు అడగండి, వేరే వాళ్ళందరూ జస్ట్ క్యూట్ మ్యూట్ అంతే. సార్ ఇప్పుడు ఆ ఈ అని ఇచ్చారు కదా సార్, ఆను ఈను. ఈ ఆ దాది అంటే అది ఇది అని అర్థం ఉందా అవునమ్మా. సార్? అంతే కదా. ఇంకా థ్యాంక్ ఇంకా యూ డౌట్ ఏం లేవంటే ఎస్ కంటిన్యూ అంతే. ముందుకు నో పోదునా, డౌట్ సార్. ముందుకు పోదునా అమ్మా? నో డౌట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా మీకు చివరి అవకాశం మీకు ఇస్తా. మీరు చెప్తేనే రెండో పదంకు వెళ్తాం, లేకపోతే ఊకుంటాం, మౌనంగా అన్నీ నేర్పిస్తా. ఓకేనా? రైట్, నెక్స్ట్. వెరీ గుడ్ అమ్మా. ఇదే మాదిరిగా ప్రోత్సహించండి, గడిబిడి చేయకండి అమ్మా. నెక్స్ట్ పదము ఇది చూడండి అమ్మా ఒకసారి. అండ్. ఇది చాలా మటుకు పదాలలో మనం వాడుతూ ఉంటాం, గ్రామర్లో వాడుతూ ఉంటాం. మరి దీని యొక్క స్పెల్లింగ్ ఏంటి ఒకసారి గమనించండి. అండ్. అండ్ జనరల్గా సహజంగా ఎలా రాస్తామంటే ఆ అంటే ఏ, సున్నా దగ్గర ఉంది సౌండ్ అన్, అన్ అని వస్తుంది కాబట్టి ఎన్, డ్, డ్ అంటే సగం అక్షరం కాబట్టి డి. ఇది తెలుగులో కూడా అలాగే రాస్తున్నాము, ఇంగ్లీష్లో కూడా అలాగే వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. గమనించినారా మీరు? అది గమనించాను సార్. ఎస్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు. అండ్, ఏఎన్డి అండ్. కానీ ఇది తెలుగు పదం కాదమ్మా, ఇంగ్లీష్ పదం ఇది. అండ్ అనేది తెలుగులో కూడా సేమ్ సౌండ్, సేమ్ స్పెల్లింగ్ అలాగే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా అలాగే వస్తుందమ్మా. దీనికి ఏం పెద్దగా మార్పులు ఏమి ఉండవమ్మా. అండ్ అంటే దీని అర్థము మరియు అని అర్థం ఇస్తుందమ్మా. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ తెలుగులో మరియు ఎట్లా వస్తుంది సార్ మరియు అంటే? అంటే నేను ఇడ్లీ మరియు పూరి తింటాను అని ఉంది ఒక వాక్యం, ఇడ్లీ మరియు పూరి తింటాను అని ఉంది. అలాంటి సందర్భాన్ని ఈట్ ఇడ్లీ అండ్ పూరి అని అంటారు ఇంగ్లీష్లో. స్పెల్లింగ్ ఏం పెద్దదేం కాదమ్మా, ఇది ఏ అండి అండ్. దీంట్లో కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా అడగండి, ఇప్పుడు డౌట్ అడగండి. లేదు సార్, కరెక్ట్. ఒకరు నో డౌట్. ఇంకా ముగ్గురు నలుగురు చెప్తే అయిపోయింది, ఇక నేను ముందుకు సాగుతా. నిజంగా లేదు డౌట్ సరే. ఉన్న వాళ్ళు బాగా అడగండి, నిజంగా డౌట్ ఉన్న వాళ్ళు. లేదు సార్, లేదు సార్. అర్థమైంది. క్లియర్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ టూ. బాగా చూడండి అమ్మా, టాకు కొమ్మిస్తే టూ. ఇక్కడ మీరు గమనించండి, ఈ టూ అనే స్పెల్లింగు ఇంగ్లీష్లో చూడండి దీని యొక్క మర్యాద ఎలా ఉందో. జనరల్గా మనం రాస్తాం, ఎందుకంటే మనం తెలుగు మీడియం విద్యార్థులం కాబట్టి మనం ఎలా రాస్తాం? టూ అంటే టియు, టూ, టియు, టూ. వెంటనే టీచర్ ఏం చేస్తారు? చూసిన వాళ్ళు రాంగ్ అంటారు, కొట్టేస్తారు దీన్ని. అదేం సార్, మా మేడం ఇలాగే కదా చెప్పించింది మాకు, మీరేంటి కొట్టేస్తారు? టియు టూ అమ్మా, ఇది తెలుగుకు వర్తిస్తుంది నాన్న, కానీ ఇంగ్లీష్లో వర్తించదు. ఇంగ్లీష్లో టియు రాస్తే తప్పేస్తారు. అది ఎట్లా సార్ అంటే, జనరల్గా టూ అంటే కొన్ని సందర్భాన ఇంగ్లీష్ పదంలో టీఓ ఇంకా ఒక టూ కూడా ఉందమ్మా, టీడబ్ల్యూఓ టూ. నువ్వు రాస్తే గీస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి, రాస్తే గీస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. అది ఎలా అర్థం చేసుకుంటాం సార్ అంటే, నాకు 2 రూపాయలు కావాలి అన్నప్పుడు ఐ వాంట్ 2 రూపీస్, అప్పుడు 2 అని అర్థం ఇస్తుంది అన్న. ఇంకొక 2 ఉంది, టీఓ 2. మరి అదేం సార్ అంటే కీ లేదా కు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను మార్కెట్కి వెళ్తున్నా, మార్కెట్కు వెళ్తున్నా అంటాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ వాక్యమును బట్టి, అక్కడున్న టూను బట్టి మనం అర్థం చేసుకోవాలి.
అర్థమైందా? ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే TWO రాస్తామా, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే TO రాస్తామా? ఒక్కసారి మాట్లాడండి ఇప్పుడు. TO సార్. TOనే రాస్తా. అదే జ్ఞానం, అంతే, అంతకు మించి ఇంకేం లేదమ్మా. అంతే, అదే జ్ఞానం. మీకు అర్థమైందా లేదా అనేది జ్ఞానం. అది ఓహో TO2నా, TWO2నా, ఇది రెండు అని అర్థం ఇస్తుందా, ఇది కు లేదా కీ అని అర్థం ఇస్తుందా? దీని స్పెల్లింగ్ ఏంటి? TO2 ఒకటి, TWO ఒకటి. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? నో డౌట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా ఏనా. సో ఇలాగే ఒకటికొకటి అంతే. ఎక్కువ ములాజు పెట్టి గడిబిడి గడిబిడి మాట్లాడడం అలా చేయకూడదు నాన్న. ఓకే, వెరీ గుడ్, బాగుంది. సో ఇప్పుడు నేను ఇంకొక పదానికి వెళ్ళిపోతున్నాను. ఏ చూడండమ్మా. ఏ జనరల్గా ఇంగ్లీష్లో రాయప్ప అని ఎవరన్నా అంటే వాళ్ళు రాసేది ఏ అంటే ఏనే కదా సార్ అని రాస్తారు. ఈ విధంగా ఏకు ఏనే రాస్తారమ్మా, తప్పేం లేదమ్మా. ఏకు ఏనే రాస్తారు జనరల్గా. మనం కూడా ఇంగ్లీష్లో కూడా ఏకు ఏనేనమ్మా. దీని అర్థము ఒక. ఏమ్మా అర్థం ఏంటమ్మా? ఒక, ఒకటి, ఒక అనే అర్థం ఇస్తుంది తెలుగులో. సారీ, ఇంగ్లీష్ మీనింగ్లో, ఇంగ్లీష్ ఏను తెలుగు మీనింగ్లోకి పోతే మనకు ఒక అనే అర్థం ఇస్తుంది. ఉదాహరణకు ఇట్ ఈజ్ ఏ బనానా, ఇట్ ఈజ్ ఎ మ్యాంగో. ఇక్కడ మీరు గమనించండి, ఏ అంటే ఒక, ఒక అరటి పండు, ఒకట మామిడి పండు. ఈజ్ ఎ మ్యాన్, అతను ఒక వ్యక్తి. ఈ విధంగా అర్థం చేసుకుంటాము. ఏ అనేది ఇది గ్రామర్లో చాలా కీలకమైన పాత్రను వహిస్తుంది. అప్పుడు దాని గురించి బ్రీఫ్గా క్లియర్గా చెప్తామమ్మా. ప్రజెంట్ అయితే గనక ఏ అంటే ఒక అని అర్థం చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్ నాకు ఇంకా క్లియర్ సార్. చాలా. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇంగ్లీషు భాషలో మొట్టమొదటి పదము అక్షరము, పదము అక్షరం కూడా ఏనేనమ్మా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ద ఫస్ట్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదమ్మా? ఏ. సార్ ఇంకోటి అతి చిన్న పదం కూడా ఏనేనమ్మా. అతి చిన్న పదము, చిన్న పదం అంటే స్మాలెస్ట్ వర్డ్. వర్డ్ అంటే పదము, పదము. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఫస్ట్ అక్షరము లెటర్ ఏ. ఫస్ట్ లెటర్ ఏ ఏమ్మా? ఫస్ట్ లెటర్ ఏ. స్మాలెస్ట్ లెటర్, సారీ స్మాలెస్ట్ వర్డ్ అని తీసుకోండి. స్మాలెస్ట్ వర్డ్ ఏది వస్తుందమ్మా? స్మాలెస్ట్ అని ఎందుకన్నానంటే ఒకే అక్షరం ఉంటుంది కాబట్టి స్మాలెస్ట్ వర్డ్ అన్న. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా? అతి చిన్న పదం అన్నమాట. అందుకే ఏ ఒకటే ఉంటుంది అక్కడ, ఇంకా వేరేది లేదు. అర్థమైందా? సరే, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డౌట్ ఏం లేదు కదమ్మా? లేదు సార్. వెరీ గుడ్. నేను ఇంకో దానికి వెళ్ళిపోతున్నాను నాన్న. ఇక్కడ చూడండి, ఇదేంటమ్మా అంటే దీన్ని ఇన్, తెలుగులో ఉంది కదా ఇన్. మరి ఇన్ను మామూలుగా మనం ఎలా రాస్తాం? జనరల్గా తెలుగు మీడియం విద్యార్థిగా నేను ఎలా రాస్తాను? ఈ అంటే ఐ, ఎన్ అంటే ఎన్ అంటే ఎన్. ఏం కరెక్ట్ ఉంది కదా, ఏం తేడా లేదు. ఇంగ్లీష్లో కూడా ఐఎన్ఏ, ఏం పెద్ద తేడా ఏం కనిపించాలి నాకు. ఇన్ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుందంటే లో లేదా లోపల. ఉదాహరణకు నేను క్లాస్లో ఉన్నాను, ఎవరో మీ ఫ్రెండ్ కాల్ చేసినారు. ఐఎమ్ ఇన్ ద క్లాస్. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఐఎమ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉన్నాను, క్లాసు లోపట ఉన్నాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. చిన్న చిన్న వాటికి ఏం పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక చెప్పండి అమ్మా, డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇన్ అంటే లోపల, లోపల. ఇప్పుడు క్లాస్లో ఉన్నారు కాబట్టి లోపల ఉన్నాము. ఐఎన్ ఇన్. ఏమ్మా ఇక్కడ ఇన్ అనాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ మార్కెట్ లో గానీ ఎక్కడైనా చెప్పుకో. ఇంకా నువ్వు ఇప్పుడు క్లాస్లో ఉన్నావు కాబట్టి క్లాస్లో ఇన్, ఇన్ క్లాస్ అన్నావు. ఒకవేళ మార్కెట్లో ఉంటే మార్కెట్, ఇన్ మార్కెట్ అను. అంతే, ఇన్ మార్కెట్ అంతే. ఓకేనమ్మా? రైట్. ఓకేనా? క్లియర్? తుడిచేస్తున్నా. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్
ఈజ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండమ్మా. మామూలుగా స్పెల్లింగ్ రాయమంటే తెలుగు మీడియం విద్యార్థులు అయితే ఏ విధంగా రాస్తారంటే అమ్మా, 2 ఈలు పెడతారమ్మా. ఎందుకు? ఈ అంటే మా సార్ నేర్పించిండు, 2 ఈలు పెట్టి జ జ అంటే జే పెడతారు కొంతమంది, కొంతమంది జెడ్ పెడతారు. అవునా కదా? జనరల్గా ఈ జే ఈజ్ మా సార్ ఇట్లే చెప్పినారు, మా మేడం ఇట్లే చెప్పింది అంటారు. అబ్సల్యూట్లీ ఇది రాంగ్ నాన్న, గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఉన్నటువంటి శబ్దాలను రాస్తే ఇలాగే ఉంటుందమ్మా. ఇది తప్పు నాన్న. ఇక్కడ మీరు గమనించండి, ఈజ్ అంటే దీనికి ఒక ప్రత్యేకమైన స్పెల్లింగ్ ఉంది. ఐఎస్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన స్పెల్లింగ్ ఉంది. ఐఎస్ ఈజ్. ఈజ్ అంటే ఐఎస్. అదేం సార్, ఈ అన్నారు కదా, ఐ అంటే ఈ ఒకటే వస్తుంది కదా, అది ఎలా అర్థం చేసుకోవాలండి? ఇది ఒక పదం, చాలా ముఖ్యమైన పదం. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఐఎస్ రాసినారు, అప్పుడు అది ఇస్ అవుతుంది కదా సార్, ఇస్. అది ఎట్లా ఈజ్ అవుతుంది అని కూడా డౌట్ వస్తుందమ్మా. తప్పేం లేదు, మీకు డౌట్ రావడంలో తప్పు లేదు. కానీ ఈ ఈజ్ అనే పదము గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యమైన పదము. ఇది ఒక గ్రామర్లో, గ్రామర్కే కింగ్ అలాంటి పదం ఇది. గ్రామర్లో ప్రతి ఒక్కసారి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఉదాహరణకు, హీ ఈజ్ మై ఫ్రెండ్, అతడు నా స్నేహితుడు. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె మా చెల్లి. ఇక్కడ ఈజ్ అనే పదాన్ని వాడుతున్నాం మనం. ఐఎస్ ఈజ్ అని వాడతాం, పలికేటప్పుడేమో ఈజ్ అంటాం, రాసేటప్పుడేమో ఈజ్ ఐఎస్ రాసేస్తాం. మళ్ళీ మీరు దాన్ని ఇస్ అనుకోకూడదు, ఇది ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్లో ఐఎస్ ఈజ్, ఐఎస్ ఈజ్. మీరు ప్రతి పదాన్ని, ఇలాంటి పదాలని బైహెడ్ చేయాలి, కష్టపడాలి, కొంచెం నేర్చుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా ప్రతిరోజు అదే ఉంటుంది. గ్రామర్లో దిగిన తర్వాత ప్రతిరోజు దాన్నే మాట్లాడుతుంటాం కాబట్టి అదేం పెద్దగా అవసరం లేదు. ఇక ఒక్కసారి నేర్చుకుంటే అయిపోయింది. ఇకపోతే సార్ బాగుంది సార్, ఈజ్ అంటే అర్థం ఏం సార్, దీనికి అర్థం ఏమి, దీని అర్థం ఏంటి తెలుగులో అంటే చూడండమ్మా, ఈజ్ అంటే ఉన్నది. ఇందాక చెప్పాను కదా, షీ ఈజ్ మై సిస్టర్, ఆమె మా చెల్లిగా ఉన్నది. అలా అన్నారు ఎవరు, ఆమె మా చెల్లెలు అంటాం. కానీ ఉన్నది అని మీనింగ్ ఇస్తుంది అక్కడ. ఉన్నది ప్రజెంట్ అక్కడ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. టీవీ ఈజ్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్, ఆ విధంగా చెప్పుకుంటాం మనం. సో ఉన్నది. ఒకవేళ ఇంకొక అర్థం కూడా ఉంది, ఉన్నాడు. మరి ఇవన్నీ మాకు కావాలి కదా సార్ అంటే ఫస్ట్ ప్రజెంట్ ఊకిన ఐఎస్ ఈజ్ అని నేర్చుకోండి, అంతే చాలు. ఈ వీడియోల రూపకంగా ఐఎస్ ఈజ్ అంతవరకే తెలుసుకోండి. గ్రామర్లో పోయినప్పుడు ఉన్నదా, ఉన్నాడా, వాటికి ఎగ్జాంపుల్స్ అవన్నీ మేమే నేర్పిస్తాం. గ్రామర్ వేరు, స్పెల్లింగ్స్ వేరు నాన్న. ఇక్కడ మీరు గ్రామర్ని తీసుకొని వచ్చుకుంటే కొంచెం కష్టపడతారు. ఏమంటే నేను ఒక్కొక్క దానికి ఉదాహరణ అలా చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. మీకు డీప్ అండ్ డెప్త్ అవసరం లేదు. ఇప్పుడు ఊరికే జస్ట్ ఈజ్ అంటే ఐఎస్ ఈజ్ చాలు సార్, ఇంతకంటే ఇంకేమొద్దు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను. ఎస్ అమ్మా, లేదు డౌట్ ఉంటే అడగండి, డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, లేదంటే లేదని చెప్పండి, అయిపోయింది, క్లియర్. లేదు ఈస్ సార్, మన సిస్టర్ అన్నప్పుడు సార్ స్టార్టింగ్ లో హెచ్ఈ పెట్టుకోవాలా సార్? అమ్మా ఇది హీ అనే ఒక పదం అమ్మా, అది ఇంకా పదాల్లో నేర్చుకున్నప్పుడు వస్తుందమ్మా. హీ అంటే అతడు, ఓకే. ఈజ్ నాకు కావాల్సింది ఇక్కడ గమనించాల్సింది నువ్వు ఈజ్ అంతే. అందుకే చూడండి ఇట్లాంటివన్నీ మీకు వస్తాయి. హీ అంటే ఫస్ట్ స్పెల్లింగ్ రావాలిగా, హీ అంటే హెచ్ఈ, అది మళ్ళీ ఇట్లాగే పదాల్లో వస్తానే ఉంటుంది ఇంకా. ఓకేనా? ఎస్, అది క్వశ్చన్. రైట్, అయిపోయిందా? ఇంకా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే రైట్, ముందు పోదునా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లులు. ఇంకొక పదం తీసుకుందాం, యు. బాగా చూడండి అమ్మా, చిన్న పదం ఇది యు. మామూలుగా రాయమంటే తెలుగు మీడియం విద్యార్థి ఎలా రాస్తాడంటే వయు రాస్తాడు. ఇది తప్పు నాన్న, రాయకూడదు అలాగా. యు వయు కాదు. అదేం సార్, వయ్యూనే కదా, యా అంటే వై కదా, యు అంటే వయ్యు కదా అని అంటాం జనరల్గా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, యు అంటే స్పెల్లింగ్ ఈరోజు నుంచి వైఓయు, నీవు మీరు అనే అర్థం ఇస్తుంది. మర్యాదపూర్వకంగా అయితే మీరు
ఊకనే మన ఫ్రెండ్ అయితే గనక నీవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఒక ఒక డాక్టర్ వచ్చాడు. అప్పుడు నువ్వు డాక్టర్వే అని అడుగుతామా? ఏమండి మీరు డాక్టరా అండి? ఆర్ యూ డాక్టర్? మీరు అని మాట్లాడతామా, నీవు అని మాట్లాడతామా? తెలుగులోనే, ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే. మీరు 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 మాట్లాడతారు. మీరు అంటాం, మర్యాద. గుడ్ ఈ మార్నింగ్ రోజు నుంచి నీవు అనొద్దు. ఎంత నీకు ప్రేమ ఉన్నా మీరు అనండి, బాగుంటుంది కదా, అవతలకి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. అది కానీ ఇంగ్లీష్లో వైఓయు ఒకే పదమే. తెలుగులో అయితే 2 పదాలు ఉన్నాయమ్మా, గౌరవప్రదంగా అగౌరవప్రదంగా ఉంది నీవు మీరు అనేది. సో యు అనే పదము ఇంగ్లీష్లో ఒకటే, వైఓయు. యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ డాక్టర్. యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్. ఇక్కడ 2 రకాలుగా ఉంది, నీవు నా స్నేహితుడివి, మీరు ఒక డాక్టర్ గారు. చూడండి పై రాసిన దాంట్లో అక్కడ పొజిషన్ బట్టి మీరు అవుతుంది. అర్థమైంది ఇప్పుడు? క్లియర్ అమ్మా? ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ మీరు Yes. డాక్టర్ అనేదానికి వద్దమ్మా, ఇప్పుడు పోద్దు తల్లి ప్రేమ గారు. ఓకే ఇంకంత క్వశ్చన్ రూపకంగా పోతానంటే గ్రామర్ అంటుందమ్మా. ఇప్పుడు నాకు కావాల్సిన జస్ట్ స్పెల్లింగ్ అంతే. ఓకే యు అంటే మీరు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఒకసారి మీరు అని వస్తుంది, ఒకసారి నీవు అని వస్తుంది. కానీ యు ఇంగ్లీష్ లో మాత్రము 2 ఒకటే. ఒకేసారి స్పెషల్ డివిజన్ ఏం లేదు. ఇంగ్లీష్ లో మాత్రం స్పెషల్ డివిజన్ లేదు. తెలుగులో కానీ తెలుగులో పోయినప్పుడే మనకు అది నీవు మీరుగా మారుతుంది అంతే. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. యు అంటే మీరు అని అర్థం చేసుకోండి. ఇక నీవు తీసి పారేయండి, పక్కకు పారేయండి. ఓకే సార్. డౌట్ లేదు. వెరీ గుడ్, ముందుకు వెళ్ళిపోతున్నా. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆర్. ఇక్కడ చూడండి అమ్మా, ఆర్. ఇక్కడ గమనించండి, మామూలుగా స్పెల్లింగ్ రాయమంటే ఆర్ అంటే ఆ అంటే ఏ రాస్తాము, ర్ అంటే ఆర్ రాస్తాం. ఇంతటితో ఆర్ కదా సార్ ఇది. అర్జున, ఆర్య రాయమంటే ఏ రాస్తాం కదా సార్, అంతే కదా. మరి ఆర్ అంటే ఏఆర్ కదా అంటూ ఉంటారు. అది తప్పు నాన్న, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ రాంగ్. ఇది ఇంగ్లీష్ పదంలో ఇది కూడా అత్యద్భుతమైన పదం, చాలాసార్లు వాడేటువంటి అద్భుతమైన పదం ఆర్. ఇక్కడ మీరు గమనించాలి, ఏఆర్ఈ ఇది కరెక్ట్ ఆన్సర్. పేర్ల రూపకంగా ఆర్య ఇలాంటివి రాసేటప్పుడు ఇది ఓకే. కానీ మనం ఎప్పుడైతే ఆర్ అనే ఈ పదాన్ని వాడతామో, ఏఆర్ఈ, అసలు ఇది ఈ ఉంది కదా సార్, అరే అవుతుంది కదా, అరే అవుతుంది కదా అంటే అనుకోకూడదు, అట్లా నువ్వు కొట్లాడకూడదు. ఇక్కడ కొట్లానికి లేదు. ఇంగ్లీష్ మాత్రం ఒప్పుకోదు. నువ్వు అమెరికాకి పోయినా, లండన్కి పోయినా, స్విట్జర్లాండ్ పోయినా, ఇంకొకటికి పోయినా ఆర్ స్పెల్లింగ్ ఏఆర్ఈ రాయాల్సిందే. మరి ఆర్ స్పెల్లింగ్ ఓకే సార్, దాని అర్థం ఏంటి సార్ అంటే ఉన్నారు. ఇవి ప్లూరల్స్, బహువచనాలకు వాడతారమ్మా. ప్లూరల్స్, ఆల్ ప్లూరల్స్. ప్లూరల్స్ అంటే ఏమి, బహువచనాలు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఆర్, ఫ్రూట్స్ అంటే పండ్లు. ఫ్రూట్స్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే ఎక్కడున్నాయి పండ్లు? ఉన్నవి, ఉన్నారు, ఉన్నవి, ఉన్నాయి. ఇన్ని రకాల అర్థాలు ఇస్తుందమ్మా. ఉన్నారు, ఉన్నాము. చూడండి ఎన్ని మీనింగ్స్ ఇస్తుంది చూసారా. ఆర్ అనేది బహువచనాలన్నింటికి ఆర్ రాయాల్సిందే. ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి, ఉన్నాము ఇలాంటి అన్ని అర్థాలు ఇస్తుందమ్మా ఆర్. ఇది ఆర్ అనేది చూడండి అమ్మా. ఇప్పుడు దే ఆర్ మై ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ద క్లాస్, మేము ఉన్నాము. ఎక్కడున్నాము? క్లాస్లో ఉన్నాము. దే ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, వాళ్ళు ఎక్కడున్నారు? దే ఆర్ అంటే ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు? ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందమ్మా? గ్రామర్ లో ముఖ్యంగా ఇవన్నీ గ్రామర్ లో పోయినప్పుడు ఈజీ అవుతుందంటే ఫస్ట్ స్పెల్లింగ్ నేర్చుకొని పెట్టుకో అంటున్నాను నేను, అంతే. ఓకే రైట్. సో అది ముందుకు పోతున్నానమ్మా. రైట్, ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఇమీడియట్లీ అప్పటికప్పుడు అడిగేసేయండి. ఓకే రైట్. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఇంకో లాజికల్ ఆర్. అదేం సార్ ఇప్పుడన్నా రాస్తారు కదా, ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము అన్నారు కదా మీరే, మళ్ళీ ఏమి ఇది ఇంకొక ఆరు? ఎస్, ఇంకొక ఆరు కూడా ఉందమ్మా. ఇది ఏంటంటే జనరల్గా మీరు మామూలుగా ఏఆర్ఈ రాస్తారు కదా కామన్గా,
అదే ఏఆర్ రాస్తే తప్పు అవుతుంది. దీనికి కూడా అంతే, ఏఆర్ఈ రాస్తేనే కరెక్ట్, ఏఆర్ రాస్తే రాంగ్. కానీ ఇక్కడ గమనించండి, ఆర్ అనేది ఇంకొక పదం కూడా ఉందమ్మా, దాని పేరు ఓఆర్. అదేం సార్, ఓ అంటే ఓ కదా, ఓర్ అవుతుంది కదా, ఇది ఒకవేళ నువ్వు నీ లెక్క ప్రకారంగా పోయినా ఓర్ అవుతుంది కదా, ఓఆర్ ఈ రాయాలి కదా, మళ్ళీ ఈ కూడా రాయలేదు కదా అని డౌట్ వస్తుందమ్మా. ఇది ఆర్, ఆర్ బాగా నీట్గా స్పష్టంగా పలకాలి, ఆర్, ఓఆర్. ఆర్ అంటే దీని అర్థము లేక, అది లేక ఇది, ఇది లేక అది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇడ్లీ అయినా తింటాను, నేను పూరి అయినా తింటానని చెప్పాల్సి వచ్చా. ఇట్లా ఇటుపక్క ఇడ్లీ పెట్టినారు, నీకు అటుపక్క పూరి కూడా ఉంది, అమ్మా ఏది ఏది కావాలమ్మా, అది లేక ఇది, ఏదైనా ఓకే అని అర్థం. అది లేక ఇది, ఒకవేళ ఇడ్లీ లేదనుకో, ఒకవేళ లేక పూరి, ఏదో ఒకటి తింటా, నువ్వు ఏది పెట్టినా సంతోషమే. అలాంటప్పుడు అంటారు అది లేక ఇది. ఐ ఈట్, ఐ ఈట్ అంటే నేను తింటాను, ఏం తింటాను, ఇడ్లీ ఆర్ పూరి, దోశ. అప్పుడు ఆర్ వాడతారమ్మా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు చిన్నగా. ప్రేమ గారు కొంచెం ఊరున్నానమ్మా, అందరూ కొంచెం ఈడ వీక్నెస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పని. సార్ ఆ, అంటే ఏఆర్ ఏఆర్ఈ ఉన్నది లేదు లేదు అని అన్నారు కదా సార్. అవునమ్మా. దీనికేమో ఓఆర్ కేమో లేదు అన్నది. లేదు లేదు కాదమ్మా, లేక, లేదు కాదు, మళ్ళీ తప్పు అది, లేక, అది లే- లేక ఇది, అట్లా. ఓకే సార్, అంటే దాని స్పెల్లింగ్ దానికే వస్తుంది, దీనిది వాక్యము నిర్మాణము బట్టి నువ్వు అర్థం చేసుకోలేకయ్యా. మంచి క్వశ్చన్, బాగుంది నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ చెప్పండి సార్. ఇన్ ద టెంపుల్ అని ఒక వాక్యం ఉంది. ఇక్కడ లేక వస్తుందా, ఉన్నారు అని వస్తుందా, నువ్వే చెప్పు. వీఆర్ ఇన్ ద టెంపుల్, ఇప్పుడు లేక అందామా, ఉన్నారు అందామా, ఉన్నాము అందామా? ఉంది. ఎందుకు? ఇక్కడ వాక్యము ఫుల్ గా చదువుకోవాలి. అప్పుడు వాక్యము ఫుల్ గా చదివినప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే, వీఆర్ ఇన్ ద టెంపుల్ అంటే ఇక్కడ ఆర్ అంటే ఉన్నాము అని, వి ఆర్, మేము ఉన్నాము అంటాం, కానీ మేము లేక అనం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఒకవేళ హోటల్లో ఉన్నావు, ఐ ఈట్ ఇడ్లీ ఆర్ దోశ అన్నావు, ఇప్పుడు చెప్పు, ఐ ఈట్ ఇడ్లీ ఆర్ దోశ. ఇప్పుడు చెప్పు, ఆర్ అంటే ఏం మీనింగ్ వస్తుంది ఇక్కడ? ఆర్ అంటే ఇక్కడ లేక అని వస్తుంది. అనే వస్తుంది. అంటే అక్కడ పదాన్ని బట్టి వాక్యము బట్టి, పదము బట్టి కాదమ్మా, ఓకే వాక్యము బట్టి ఇది ఇక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ రాంగ్ అని చెప్పుకోవాలి. గాట్ మై పాయింట్? ఓకే సార్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. వెరీ గుడ్, ముందుకు వెళ్ళిపోతున్నాను నాన్న. ఎస్ ఎస్, ఇంకో క్వశ్చన్. ఫర్, ఫర్ దీన్ని కొంతమంది ఫార్ అని కూడా పలుకుతూ ఉంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఫర్ ఒకటి, ఫార్ కూడా ఒకటి ఉంది. మీకు ఇప్పుడే కొంచెం తేడా చెప్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఫర్. ఇక్కడ గమనించండి, ఫర్ అంటే మామూలుగా ఫా అంటే ఎఫ్ఏ, ర్ అంటే ఆర్, ఇలా రాసేస్తూ ఉంటాం. ఇలా రాయడంలో ఇది ఫార్ అవుతుంది నాన్న, గమనించగలరు. ఫా అంటే ఎఫ్ఏనే, ఓకే కాదన్ను, కానీ ఇది ఫార్ అనాలి. ఫార్, ఫార్ అవుతుంది ఇది. ఫర్ అంటే ఎఫ్ఓఆర్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే ఇక్కడ రెండు ఫార్లు ఉన్నాయని చెప్తున్నాను. గాట్ మై పాయింట్? అర్థమైందా? ఎన్ని ఎన్ని ఫార్లు ఉన్నాయమ్మా? రెండు ఫార్లు. అక్కడ రాగం తీస్తే ఫార్ అవుతుంది ఒకటి, రాగం లేకుండా చెప్తే ఫర్ అవుతుంది ఒకటి. ఎలా? ఎఫ్ఓఆర్ ఫర్, ఇది ఒకటి. ఎఫ్ఏఆర్ ఫార్, ఇది రెండు. ఇప్పుడు క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అంటే సార్ మాకు యు వస్తుందని. అసలు రాంగ్ అది. ఎఫ్యు అనే పదం ఒకవేళ నువ్వు చెప్పినట్టు తెలుగు మీనింగ్ లో పోయినప్పుడు అనుకో, అక్కడ కూడా ఫూ అవుతుంది. అది అర్థమైంది ఇప్పుడు? అదే అదే అట్లా మాకు ఇప్పుడు ఫుల్ ఉంది. ఓకే ఓకే, ఉండని ఉండని ఉండని. ఇప్పుడు అవి అవి తెంచుకోండి. అవి మనకు ముళ్ళులా ఉంటాయి మైండ్ లో. అది కదా ఇది కదా అనేటువంటి ఆ మైండ్ తెగిపోవాలి ఇప్పటి నుంచి.
అర్థమైద్దా? సరే సరే సార్. అందుకే మనం వచ్చింది ఇప్పుడు డిక్లేర్ గా నేర్చుకుంటున్నాం. సరే సార్. ఫుల్ ఫుల్ రాయమన్నాడు, అప్పుడు ఓ ఎఫ్యు, అది వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. ఇకపోతే అర్థాలు ఏమొస్తుంది సార్? అర్థాలు FOR కొరకు, కొరకు అర్థాలు కొరకు. ఇది మీనింగ్ లో పోయినప్పుడు అర్థమవుతాయి అమ్మా. ప్రతిదీ మీనింగ్ రూపకంగా పోయినప్పుడు అర్థమవుతుంది. మీరు నేర్చుకునేటప్పుడు ఫర్, FOR ఫర్ కొరకు, FAR ఫార్ అన్నప్పుడు దూరము. అవర్ హౌస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్, మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరము. అలాంటప్పుడు FAR రాయాలి. FOR అంటే కొరకు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి తల్లులు, డౌట్ ఉంటే అడగండి. రెండు ఫార్లు ఉన్నాయి. ఒకటి చిన్న ఫార్, ఫర్ అనాలి, అప్పుడు ఫర్ అనాలి పలికేటప్పుడు. ఫర్ FOR ఫార్ దూరము, FAR ఫార్. ఫుల్ FULL ఫుల్ నిండుగా. ఇలా వేరే 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 వేరేగా వస్తుంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ముందుకు పోదాం, టైం లేదు. ఏ అంటే లాంగ్ సార్? అలా ఉండకూడదు, నువ్వు అలా ఇప్పుడు అలా తీసుకోకూడదు. పదమును బట్టి సాగదీయడమా, ఓకే చిన్నగా చెప్పడమా? పదమును బట్టి. మీరు భ్రమలో ఉన్నారు, కొంచెం ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఓకే ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఎస్, వెరీ గుడ్. డౌట్ పెట్టుకోవద్దండి. ఎలాగో మెట్రల్ ఉంది కదా, కొంచెం బైహెడ్ చేయండి, కొన్ని పదాలు నేర్చుకోండి. 150 మనవి అనుకోండి, తప్పులేదు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే సరే. వెరీ గుడ్. ముందుకు పోతున్నా, డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. రైట్, ముందుకు పోతున్నాను అక్కయ్యలు, వినండి. దట్, దట్ ఇక్కడ చూడండి అమ్మా. మామూలుగా ద అంటే DHA రాస్తాం మనం, ద. టి DHAT అంటే ఇది తప్పు నాన్న, తప్పు ఇది. జనరల్గా మనం అలాగే రాస్తాం, అలాగే నేర్చుకున్నాం కాబట్టి అలాగే రాస్తాం. దట్ అంటేనే DHAT. కానీ ఇక్కడ మీరు గమనించండి, డి రాదు నాన్న, THAT అవుతుంది. ఇది దట్. ఇది కూడా ఇంగ్లీష్ గ్రామర్లో అత్యద్భుతమైనటువంటి పాత్రను వహిస్తుంది. దట్, దట్ అంటే మీనింగ్ THAT అమ్మా. ఇక్కడ తట్ కాదు నాన్న, మళ్ళీ ద, THAT, దట్, దట్ అలా అర్థం ఇస్తుంది. దీనికి అర్థం ఏమొస్తుంది అంటే, దట్ అంటే అది, అది దూరంగా ఉన్నది అనే అర్థం ఇస్తుంది. ఏదైనా దూరంగా ఉంది, ఒక పెన్సిల్ ఉంది, ఒక పెన్ ఉంది, ఒక ఏదో ఉంది, దాని గురించి నువ్వు దూరంగా ఉన్న దాని గురించి చెప్పాలంటే దట్ ఈజ్ మై పెన్, అది నా పెన్ను. దట్ ఈజ్ మై బుక్, అది నా పుస్తకం. ఇలా గ్రామర్లో మాట్లాడతారమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. దట్ అంటే అది దూరంగా ఉన్నది అమ్మా. ఇప్పుడు వరకు మాకు ఇట్లా అనేది తెలియదు కదా. ఓకే ఓకే, సంతోషం. ఇప్పుడు నుంచి నేర్చుకో, ఇప్పుడు నుంచి నేర్చుకో నాన్న. ఓకేనా? ఓకేనా? మనకందరం తెలియని వాళ్ళు కదా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నుంచి నేర్చుకోండి. దట్ అంటే అది దూరంగా ఉన్నది. ఓకేనా? వేరాలు అమ్మా, డౌట్ ఉంటే అడగండి తల్లులు, లేదంటే లేదని చెప్పేసేయండి. ఓకే రైట్, ముందుకు పోతున్నా. ఓకే సార్. మీరు ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడాలి. ఒక్కొక్క దాన్ని తప్పుగా నీకు అనిపించింది, నాకు ఇది రాదు, నాకు ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది అంటే దాన్ని ఒక్కొక్కటి 10 సార్లు రాయండి అమ్మా మీ నోట్స్లలో. క్లియరా? అది తర్వాత ఓకే రైట్. ఇంకొక పదం చెప్తున్నాను నాన్న. ఇట్. చూడండి, ఇప్పుడు గమనించండి. మామూలుగా తెలుగు మీడియం విద్యార్థులు ఎలా రాస్తారు? ఈ అంటే ఐ అని, ట్ అంటే టీ అని. ఇది అక్కడ కరెక్టే, ఇక్కడ కరెక్టే. మీరు ఆ విధంగా వెళ్ళినా కరెక్టే, ఈ విధంగా వెళ్ళినా కరెక్టే. ఇట్ అంటే ఇక్కడ చూడండి, 2 మీనింగ్స్ వస్తుంది. ఒకటి అది అని వస్తుంది, ఒకటి ఇది అని వస్తుంది. ఇది అంటే దగ్గరగా ఉన్నదానికి మనం ఇట్ అంటాము, దూరంగా ఉన్నదానికి కూడా
ఇట్ అంటాము. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ క్యాట్, అది ఒక పిల్లి. ఇట్ ఈజ్ ఎ క్యాట్, ఇది ఒక పిల్లి. ఇక్కడ ఇట్ ఈజ్ ఎ క్యాట్ అంటే దగ్గరగా ఉండి నీ పక్కనే ఉంటే ఇట్ ఈజ్ ఎ క్యాటే. దూరంగా ఉండి ఆ పిల్లి అక్కడుంది చూడు, ఆ విధంగా ఉన్నప్పుడు కూడా అది అంటే దూరంగా ఉన్న దాని గురించి చెప్పిన ఇట్టే. ఇట్ అనేది రెండిటికి వర్తిస్తుంది, దగ్గరికి వర్తిస్తుంది, ఇటు దూరంగా కూడా వర్తిస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. నో డౌట్ సార్. క్లియరా? ఇట్ ఈస్ ఎ పెన్, ఇట్ ఈస్ ఎ బుక్, ఇట్ ఈస్ ఎట్లయినా మాట్లాడుకో. దగ్గరగా ఉంటే దగ్గరగా అర్థం ఇస్తుంది, దూరంగా ఉంటే దూరంగా అర్థం ఇస్తుంది. రెండింటికి చెప్పుకో, నో ప్రాబ్లం. క్లియర్? ఓకే సార్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక వర్డ్కి వెళ్తున్నా. యాజ్. యాజ్. ఇప్పుడు ఈ యాజ్ అనేది తీసుకుందాం. మామూలుగా యా అంటే వయ్యే. మామూలుగా యా అంటే వయ్యే రాస్తాం. జెడ్ కానీ జే కానీ రాస్తారు. ఇదే కదా సార్ యాజ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది యాజ్ రాంగ్ నాన్న, ఇట్లా కాదు రాయాల్సింది. యాజ్ అంటే ఇంగ్లీష్ గ్రామటికల్ వే ప్రకారముగా ఏఎస్. అదేం సార్ అస్ అస్ అవుతుంది కదా సార్. ఇది ఇంతకు ముందు ఐఎస్ ఏ విధంగా అయితే ఇస్ అయిందో, ఈజ్ అని ఎలాగైతే పలుకుతూ ఉన్నామో అలాంటి పదమే యాజ్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం. ఏఎస్ యాజ్ ఎక్కడైనా ఇంగ్లీష్ వాక్యాలలో మీరు యాజ్ అని చూడంగానే, ఏఎస్ చూడంగానే ఇది యాజ్ అని పలకాలి. దీని అర్థము ఏఎస్ యాజ్ అర్థము అలా, వలే అనే మీనింగ్ ఇస్తుందమ్మా. అలా, వలే అని అర్థం ఇస్తుంది. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. హీ లుక్స్ యాజ్ చిరంజీవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు చిరంజీవి లాక్కనే ఉన్నాడు బాగా. అప్పుడు నువ్వు అంటున్నావు హీ లుక్స్ యాజ్ చిరంజీవి, చిరంజీవి వలె కనిపిస్తున్నాడు, చిరంజీవి లా కనిపిస్తున్నాడు. అలా అలా చిరంజీవి లా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇంకోటి రాస్తున్నామ్మా. ఓకే సార్. బి. మీరు దీన్ని గమనించండి అమ్మా, ఇక్కడ రాసిన దానికి దానికి క్లియరిటీ చూసుకోండి. బి. దీని స్పెల్లింగ్ మామూలుగా రాయమంటే జనరల్గా మన వాళ్ళు ఎలా రాస్తారంటే బిఐ రాస్తారు. తప్పు. ఇది ఏం రాస్తారు? బిఐ రాస్తారు మామూలుగా. అదేం సార్? అదే కదా, బి అంటే బిఐనే కదా, ఈ అంటే ఐ కదా, మీరే చెప్పిండ్రు కదా. తప్పు. బిఐ, బి రాంగ్. మరి ఏం సార్? ఇది కూడా అంతే. బ్యూటిఫుల్ వర్డ్ ఇది, జబర్దస్త్ వర్డ్, చాలా చాలా సార్లు ఉపయోగపడే పదం బి అమ్మ. బి అంటే ఉండు. బి అంటే ఏమ్మా? ఉండు, ఉండుట అనే అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకు బి గుడ్, మంచిగా ఉండు. బి డేర్, ధైర్యంగా ఉండు. బి హియర్, ఇక్కడే ఉండు. ఇలా రాసేటప్పుడు ఇంగ్లీష్ వాక్యాలలో బిఈ బి రాస్తారమ్మా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇప్పుడు బి అంటే ఉండు, ఉండుట అని అర్థం ఇస్తుంది. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. క్లియర్ సార్. క్లియర్ అమ్మా? క్లియర్. వెరీ గుడ్. ఎనీ ప్రాబ్లం టెల్ మీ. ఓకే, రైట్. నో ప్రాబ్లం సార్. నెక్స్ట్ ఇంకొక పదం తీసుకుంటున్నాను. ఆన్. ఆన్. ఆన్ మామూలుగా రాయమంటే ఆ అంటే ఏ కదా సార్, ఎన్ అంటే ఎన్ కదా సార్. నేను ఏం రాస్తాను సార్? తప్పు. ఫస్ట్ తప్పేస్తాను నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా తప్పేసేస్తారు. అదేం సార్? ఆ అంటే ఏనే కదా. ఇక్కడ కొంచెం తిరకాసు అవుతుంది, చపాతి తిప్పేసుకోవాలి ఇక్కడ. ఎలాగా? ఓఎన్ ఆన్. ఇప్పుడు అర్థమైందమ్మా?
ఓకే సార్. ఆన్ అంటే పైన మీద అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. పైన లేదా మీద. ఆన్ అంటే పైన లేదా ఉదాహరణకు ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని ఉంది ఒక వాక్యం. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు చెప్పండి మరి పిల్లి ఎక్కడుంది? టేబుల్ మీద. మరి అప్పుడు ఏమని స్పెల్లింగ్ రాస్తావు నువ్వు? ఆన్ రాస్తావు కదా. అప్పుడు ఆన్ స్పెల్లింగ్ ఏమ్మా? ఓఎన్. ఓఎన్ ఆన్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉందా చూడండి ఒకసారి. ఓఎన్ ఆన్, ఓఎన్ ఆన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఆన్ స్పెల్లింగ్ ఏమ్మా? ఓఎన్ ఆన్. ఆన్. అంతేగాని ఏఎన్ అంటే యాన్ అవుతుందమ్మా. ఇది ఏఎన్ రాస్తే యాన్ అవుతుందమ్మా, ఆన్ కాదమ్మా. ఎనీ డౌట్? నో డౌట్. వెరీ గుడ్. ఇంకో దానికి వెళ్ళిపోతున్నా. ఓకే, యువర్, యువర్. ఇక్కడ గమనించండి అమ్మా. మామూలుగా యువర్ అనే దాంట్లో జనరల్గా తెలుగు మీడియం విద్యార్థులు రాయమంటే ఎలా రాస్తారంటే వై యు, యు, వా విఏ, ర్ ఆర్. ఇది తెలుగు మీడియం చేసే విద్యార్థి తప్పు. తప్పిది. అదేం సార్, యువర్ అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగా రాసినా కదా, నువ్వేంది లెక్క ఇది రాంగ్ అంటుండవు? అమ్మా, యువర్ అంటే ఫస్ట్ యు, వైఓయు మనం నేర్చుకున్నాం ఇందాక. అవునా? ఇందాక మనం నేర్చుకున్నాంగా యు. అవును సార్. ఆ యుకు యువర్ అనేసరికి ఒక ఆర్ కలుపుకోవాలి, యువర్ అవుతుంది అప్పుడు. యు, యువర్. యువర్ అంటే నీ యొక్క. నీది, మీది గౌరవప్రదం, మీది. అగౌరవప్రదంగా అయితే నీ, మీ. ఇప్పుడు అర్థమైందమ్మా? స్నేహితులతో, తెలిసిన వాళ్ళతో, మనకంటే చిన్న వాళ్ళతో అయితే నీ అంటాం. గౌరవప్రదంగా అయితే మీ అంటాం. నీది, మీది కూడా అంతే. నీది అంటే మనకంటే చిన్న వాళ్ళతో, మనకంటే పెద్దవారు గౌరవనీయులు అయితే గనక మీది అంటాం. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. స్పెల్లింగ్ ఏమ్మా? పై- ఐఓయుఆర్. యువర్. పలికేటప్పుడు కూడా యువర్ ఏమని పలకాలమ్మా? యువర్. యువర్, యువర్. ఇట్ ఈజ్ యువర్ బుక్, ఇట్ ఈజ్ యువర్ బుక్. అది నీ పుస్తకము, అది మీ పుస్తకము. నీ పుస్తకము, మీ పుస్తకము. గౌరవనీయంగా పెద్దవారితో అయితే మీ పుస్తకము, వేరే వాళ్ళతో అయితే నీ పుస్తకము. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదము విత్. విత్ మరొకసారి రాస్తాను. విత్. ఇప్పుడు మామూలుగా జనరల్గా తెలుగు మీడియం విద్యార్థి రాసే విధానం విఐవి టిహెచ్. మా మేడం ఇట్లా చెప్పింది, మా సార్ ఇట్లా చెప్పిండు. తప్పు నాన్న. ఇక్కడ ఏం లేదు, చిన్న కరెక్షన్. మామూలుగా వా వి అన్నప్పుడు మనం డబ్ల్యూఐ నేర్చుకున్నాం కదా. వా అంటే వి లేదా డబ్ల్యూ అని నేర్చుకున్నాం కదా, గుర్తుపెట్టారా మీరు? అవును సార్. ఇక్కడ అది ఇక్కడ అది వర్తిస్తుందమ్మా. ఇప్పుడు ఆ డబ్ల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ వర్తిస్తుంది. డబ్ల్యూఐటిహెచ్ రాయాలి నాన్న. విత్ స్పెల్లింగ్ ఏమ్మా? డబ్ల్యూఐటిహెచ్. మీరేం రాస్తారంటే వి రాసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది తప్పు. ఇప్పటి నుంచి విత్ అంటే డబ్ల్యూఐటిహెచ్ రాయాలి. విత్ అంటే తో. విత్ అంటే ఏమ్మా అర్థము? తో. ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. విత్ మై ఫాదర్, విత్ మై ఫాదర్. ఫాదర్. నేను మా నాన్నగారితో వెళ్తున్నాను.
విత్ మై మదర్, నేను మా అమ్మగారితో వెళ్తున్నాను. విత్ మై సిస్టర్, నేను మా అక్కయ్యతో వెళ్తున్నాను. ఇప్పుడు అర్థమైందమ్మా? అయింది సార్. వెరీ గుడ్. డౌట్ ఉంటే అడగండమ్మా. ఎస్ సార్. విత్ స్పెల్లింగ్ ఏమ్మా? WITH. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి శిష్యులు దొరుకుతారు నాకు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చా పిడి. ఇది కెన్. కెన్ కెన్ ఇక్కడ చూడండి అమ్మా. మామూలుగా తెలుగు మీడియం విద్యార్థి రాసేది ఎట్లా రాస్తాడంటే KEKN కెన్. ఇది తప్పు. కెన్ అంటే తప్పు. మరి అదేం సార్? కెన్ అనకూడదు, CAN. క్యాన్ కాదు నాన్న, కెన్ అనాలి. మీరు అట్లా అంటారనే అన్న. దీనికి ఇంకొక అర్థంలో క్యాన్, మళ్ళీ అది కూడా చెప్తున్నా. ఇక్కడ 2 కెన్లు ఉన్నాయి. అంటే 2 కెన్లు అంటే ఒకటి CAN అదే, కానీ ఇక్కడ 2 అర్థాలు వస్తుంది. ఏంటి అర్థాలు అంటే బాగా వినండి. చూడండి, ఒక కెన్ అన్నప్పుడు బాగా వినండి. కెన్ అన్నప్పుడు గలను, గలడు ఆ విధంగా అర్థం ఇస్తుంది. ఏదైనా మనకు సామర్థ్యం ఉంటే ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఆ విధంగా గలను, గలడు, గలము ఎవరికైనా కానీ వాడుకోవచ్చు. ఎవరికైనా వాడుకోవచ్చు. గలడు, గలను, గలము, గలవు, గలడు ఎవరికైనా వాడుకోవచ్చు. ఓకే. అదే CAN క్యాన్ అంటే మన ఇంట్లో వాడతాం కదా, వాటర్ క్యాన్, అది. అప్పుడు క్యాన్ అనాలి మీరు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే సార్. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎస్ సార్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చానంటే అమ్మా, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఒక్కసారి చిన్నగా. కెన్ అంటే గలను, గలము, గలవు, గలడు, గలది. క్లియర్ అమ్మా? ఓకే. టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఇచ్చాను, ఎందుకంటే మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నా ఒకసారి. మరి దేర్ ఇస్ ఎ క్యాన్ ఇన్ అవర్ హౌస్ అన్నాడు అనుకో, అప్పుడు ఇవి రావు. క్యాన్ వేరు, కెన్ వేరు. క్యాన్ అంటే ఇంట్లో వాటర్ క్యాన్. ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా? క్లియర్ కదమ్మా? వెరీ గుడ్, వెరీ సార్ గుడ్. రెండిట్లకి మాత్రం స్పెల్లింగ్ ఒకటే కదా సార్? 2 సేమేనమ్మా. వాక్యము బట్టి మీరు ఇంకోసారి ఎప్పుడైనా అట్లా 2 స్పెల్లింగ్లు కరెక్ట్ ఉన్నాయన్నప్పుడు వాక్యము ఫుల్ గా చూడాలి. ఉదాహరణకు ఐ కెన్ డూ ఇట్, ఇది వేరు. దేర్ ఈజ్ ఏ క్యాన్ ఇన్ ద రూమ్. ఇప్పుడు ఇట్లా వాక్యం ఉంది, అప్పుడు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఓహో, ఇక్కడేమో గలను, రూమ్. ఇక్కడేమో గలను, ఇక్కడేమో క్యాన్. క్యాన్ అంటే ఒక బాటిల్, క్యాన్ బాటిల్ అంటాం కదా, అలాగా. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదము, హ్యావ్. హ్యావ్, హ్యావ్. మామూలుగా జనరల్గా తెలుగు మీడియం విద్యార్థి హ్యావ్, HYA, ఎందుకంటే ఇక్కడ యావత్ ఉంది, HYAV, హ్యావ్ ఇలా రాస్తాడు. జనరల్గా చేసే తప్పు ఇది. ఇది హ్యావ్ కాదమ్మా, తప్పుమ్మా. దీన్ని ఎలా రాయాలంటే HAVE, హ్యావ్. హ్యావ్ అంటే చాలా అర్థాలు ఇస్తుందమ్మా. కలిగి ఉన్నాను, ఉన్నాము, కలిగి ఉన్నారు, ఇలా అర్థాలు ఇస్తుందమ్మా. ఇది గ్రామర్లో వెరీ ఇంపార్టెంట్. అక్కడ పోయినప్పుడు క్లియర్ కట్గా మీరు నేర్చుకుంటారు. ఏదైనా నీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది నీ దగ్గర. ఐ హ్యావ్ ఏ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది, నేను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ బుక్, నా దగ్గర బుక్ ఉంది. అదే ఐ తీసేసి ఉయ్ పెట్టాడు అనుకోండి, వీ హ్యావ్ ఏ పెన్, కలిగి ఉన్నాము. దే హ్యావ్ ఏ పెన్, వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు అర్థమైందమ్మా? స్పెల్లింగ్ ఏమ్మా? హ్యావ్ అంటే HAVE.
కలిగి ఉన్నాను. అర్థం కలిగి ఉన్నాను, కలిగి, ఇది గ్రామర్ లో వస్తది, అది గుర్తుపెట్టుకోండి. ముందు పోయినప్పుడు వస్తది, ఇప్పుడు భయపడకూడదు. నెక్స్ట్, దిస్ దిస్ ఇక్కడ గమనించండి. మామూలుగా తెలుగు మీడియం విద్యార్థి ఎలా రాస్తాడు? డిహెచ్ఐ డి రాసి ఎస్ అంటే ఎస్ రాస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్ట్ అంటారా? రాంగ్ సార్. ఇది రాంగ్. ఇది మరి అలాంటప్పుడు స్పెల్లింగ్, ఒరిజినల్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే టిహెచ్ఐఎస్. ఈ డి కాడ టిహెచ్ రాయాలి, అంతే తేడా. టిహెచ్ఐఎస్ దిస్. దిస్ అంటే ఇది, ఇది దగ్గరగా ఉన్నది, దగ్గరగా ఉన్నది అని అర్థం. దిస్ ఈజ్ మై బైక్ అంటే అర్థమేమ్మా? ఇది నా బైకు, ఇది నాది. దిస్ ఈజ్ మై బైక్. దిస్ ఈజ్ ఎ క్యాట్, దిస్ ఈజ్ ఎ డాగ్. ఇది ఒక కుక్క, ఇది. ఓకేనమ్మా? క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. దిస్ అంటే టిహెచ్ఐఎస్ దిస్. దిస్ అంటే ఇది, దగ్గరగా ఉన్నది. మీరు ఇలాగే నేర్చుకోవాలి ఇక. ఓకేనా? రైటా? రైట్ సార్. సో ఇంతటితో మనం బుక్ నంబర్ 7లో పేజ్ నంబర్ 3లో ఉన్నాము, అయిపోగొట్టుకున్నాము ఒక పేజీ. బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 3 అయిపోయిందేమా. ఈ పుస్తకాలు బయట ప్రపంచం చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ పుస్తకాల సెట్ మీకు టోటల్గా ఇంగ్లీష్లో రాయడం చదవడం అనేటువంటి మెటీరియల్తో ఉంటుంది. 15 పుస్తకాల ప్యాక్ వస్తుంది. ఈ పుస్తకాలు మాకు కావాలి అనే వాళ్ళు కింద నంబర్ కూడా ఉంది, కాల్ రాము సార్ అని, 9390495239 అని ఈ నంబర్కు కాల్ చేయగలరు. దీని ప్యాక్ వెల 1500 రూపీస్ అవుతుందండి, చాలా తక్కువ అండి. విత్ వీడియో కోర్స్ కూడా వస్తుంది. ఇలాగే మీరు కూడా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్లు, ఏదైనా సందేహాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏదైనా మాకు ఇంకా 4 విషయాలు చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి కింది నంబర్కు కాల్ చేయగలరు. రాము 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.